కౌశిక్, నా బ్యాంక్ అకౌంట్ లో 50 lakhs ఉన్నాయి. సో 50 lakhs బడ్జెట్ లో మంచి ఇల్లు కొందాం అనుకుంటున్నా. కొనుక్కో. కానీ చాలా మంది కోటీశ్వర్లు డబ్బున్నా కూడా ఒక 10 lakhs ఆ విధంగా డౌన్ పేమెంట్ కట్టి రిమైనింగ్ 40 lakhs హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. క్యాష్ ఉండి కూడా హోమ్ లోన్ తీసుకుంటారా? దాని వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs డౌన్ పేమెంట్ కట్టినా కూడా 40 lakhs హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఈఎంఐ ప్రతి మంత్ 36,000 ఆ విధంగా ఉంటుంది. మరి 36,000 ఈఎంఐ ఎవరు కడతారబ్బా? వీళ్ళు ఏం చేస్తారంటే హోమ్ లోన్ తీసుకోగానే పక్కన పెట్టిన 40 lakhs ని ఒకేసారి మంచి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలోనే సిస్టమాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ని చూస్ చేసుకుంటారు. అక్కడే అడుగుతుంది మంత్లీ ఎంత డబ్బు విత్ డ్రా అయ్యి మీ బ్యాంక్ అకౌంట్ లో పడాలి అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఈఎంఐ 36,000 కాబట్టి 36,000 ని చూస్ చేసుకుంటారు. సో ప్రతి మంత్ 36,000 విత్ డ్రా అయ్యి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. దాన్నే ఈఎంఐ రూపంలో కడుతూ ఉంటారు. సో అంత డబ్బు విత్ డ్రా అయినా కూడా 20 years తర్వాత 50 lakhs కంటే ఎక్కువ డబ్బు మనకైతే వస్తుంది.